మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద బోధ్శాల కమల్ మౌలా మసీదులో కట్టుదిట్టమైన భద్రతా నడుమ హిందువులు వసంత పంచమి పూజలు చేశారు. సూర్యోదయం కాగానే భక్తులు బోధ్శాలలోకి ప్రవేశించి సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చారిత్రక కట్టడాన్ని పుష్పాలు, కాషాయ జెండాలతో అలంకరించారు. ఈ ఏడాది వసంత పంచమి శుక్రవారం రావడంతో పూజలు, ప్రార్థనలు చేసుకుంటామని హిందువులు, ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సరస్వతి పూజలు నిర్వహించుకోవచ్చని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అనుమతించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని తన ఆదేశాల్లో పేర్కొంది. బౌద్ధ్శాలలోని మధ్యయుగం నాటి స్మారక కట్టడాన్ని హిందువులు వాగ్దేవి సరస్వతి దేవాలయంగా భావిస్తారు. ముస్లింలు దాన్ని కమల్ మౌలా మసీదుగా వ్యవహరిస్తుంటారు. ఇరు వర్గాల వారు బౌద్ధ్శాలకు వచ్చే అవకాశం ఉండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 8,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేసింది.